నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. రైట్, నాతో పాటు నరేష్ గారు మాట్లాడదాం. హాయ్ యష్ గారు. హాయ్ సోనా. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఎట్లా అనిపిస్తుంది, మహాలక్ష్మి వచ్చింది ఇంటికి? చెప్తున్నా కదా, వెరీ హ్యాపీ, యూర్ ఎంజాయింగ్ దిస్ మూమెంట్. సార్, ఇప్పటి వరకు ఇన్ని బిజినెస్ లో ఎంత సంపాదించుంటారు? ఆ నెంబర్ ఏం గుర్తులేదు కానీ, అంటే నాకు కావాల్సింది, నాకు ఒక నెక్స్ట్ 2 generations కావాల్సినంత. కాకపోతే ఇంకెంత సంపాదిస్తారని అడగండి. ఐ విల్ సే ద టార్గెట్ ఈస్ బిగ్. అది ఒక బిజినెస్ చేయడానికే మాకు అసలు ఆ స్ట్రెంత్ సరిపోవట్లేదు. 7 కంపెనీలకి సీఈఓలు, 7 కంపెనీలు రన్ చేస్తున్నారు, కొత్త స్టార్ట్ చేస్తున్నారు. ఏంటి మోటివేషన్, ఏంటి అంత స్ట్రెంత్ ఎక్కడి నుంచి వస్తుంది? ఐ లైక్ డూయింగ్ బిజినెస్. ఐ గివ్ క్రెడిట్ టు మై వైఫ్ సోనియా యాజ్ వెల్ యాజ్ మై టీమ్. మంచి టీం ఉంటే ఎన్ని బిజినెస్ అయినా చేయొచ్చు అని నమ్ముతాను. ఎలా వచ్చింది సార్ అసలు ఈ ఆర్గాన్స్ డొనేట్ చేయించాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి జనాలకు అనే థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? చాలా వరకు ఆర్గాన్ డొనేషన్ అంటే ఏంటంటే, మన ఇండియాలో చాలా అవేర్నెస్ లేదు. నేను చెప్పే మాటల వల్ల లేదా నేను చెప్పే ఇన్ఫర్మేషన్ వల్ల ఎంతో, జస్ట్ ఈవెన్ ఒక 1% దానికి చేంజ్ అయినా దట్స్ అ బిగ్ హెల్ప్ అని అనుకుంటున్నాను. ఎవ్రీ వన్ ఈస్ థింకింగ్ దట్ ఐ డొనేట్ చేయాలంటే ద హోల్ ఐ తీసేస్తారు అని అనుకుంటున్నారు. జస్ట్ 10 minutes ప్రాసెస్, 10 to 15 minutes ప్రాసెస్. Almost 450 people came, pledged, and they signed the forms. సూపర్. కళ్ళు దానం చేయాలంటే చనిపోయిన తర్వాత ఏ టైం టు ఏ టైం లోపల దాన్ని అవయవదానం చేయాలి? మనిషి చనిపోయిన తర్వాత 6 to 8 hours లో కళ్ళు ఇవ్వచ్చు. ఒక 10-15 minutes లో తీసుకుంటాం. ఐ కాకుండా మిగతా పార్ట్స్ అన్ని కూడా ఓన్లీ బ్రెయిన్ డెడ్ అయిన పీపుల్ కి తీసుకుంటారు. అందరికి తీసుకోవడానికి. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, నాకు ఇట్లాంటి ఆలోచన వచ్చింది, నేను ఇంకొక స్టెప్ తీసుకోవాలనుకున్నప్పుడు మీ ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన మాట? మా అమ్మ, మా నాన్న, మా వైఫ్, నేను, నా దగ్గర వాళ్ళందరూ కూడా మేము చనిపోయిన తర్వాత మా పార్ట్స్ అన్ని ఇంక్లూడింగ్ అవర్ డెడ్ బాడీస్ వి డొనేటెడ్ టు గవర్నమెంట్ హాస్పిటల్స్. వి ఆల్రెడీ సైన్డ్ ద కన్సెంట్. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. షో వచ్చి సరదాగానే, బట్ ఇంటర్వ్యూ మాత్రం సరదా కాదండి. చాలా ఇన్ఫర్మేటివ్, మోటివేషనల్ ఇంటర్వ్యూ అని చెప్పొచ్చు. అండ్ చాలా సంవత్సరాల నుంచి ఈ గెస్ట్ని టార్చర్ చేస్తూ ఫైనల్లీ మొత్తానికి స్టూడియోకి తీసుకొచ్చాను. అండ్ వెరీ బిజీ పర్సన్ అనమాట. ఆయన చూసి చాలా నేర్చుకోవచ్చు. సెలబ్రిటీగా పరిచయము, బట్ ఒక మంచి బిజినెస్ మ్యాగ్నెట్గా నాకైతే తెలుసు. ఎన్నో విషయాలు ఈరోజు జనరేషన్లో ఉన్న వాళ్ళకి తెలియచేయడం కోసం నేనైతే పిలిచేశాను నా షోకి. యష్ గారు. యష్ అంటే KGF రేంజ్లో ఎలివేషన్ ఇవ్వాలి ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తుంటే. అండ్ యష్ సోనియా అంటే ఇంకా బాగా గుర్తుంటుంది అనమాట. రైట్, నాతో పాటు నరేష్ గారు మాట్లాడదాం. హాయ్ యష్ గారు. నమస్తే. కాదు, మొత్తానికి ఈ సంవత్సరాల నుంచి ఫాలోఅప్లు మొత్తానికి వర్కౌట్ అయింది. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. నా షో నేమ్ కి మీకు అస్సలు సింక్ కాదు సార్, నాన్ సింక్ యాక్చువల్లీ. ఎందుకంటే మీరు బాగా బిజీ ఉంటారు. అండ్ నేను మొత్తం ఫుల్ ఫన్ తో ట్రై చేద్దామని చూస్తున్నా. ఎలాగో మీరు ఫన్ ఉంటారు, బట్ మీ నుంచి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. చాలా టైం అయిపోయింది, చాలా రోజులేదు మిమ్మల్ని కలిసి. సో మొత్తానికి నా షోకి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. మై ప్లెజర్. యా, సోనియా గారు ఎలా ఉన్నారు? షీఈస్ డూయింగ్ గుడ్. కనిపిస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో. చాలా రోజులు ఆవిడ కూడా చూసి. బేబీ ఉంది కదా, బేబీతో బిజీ ఉంది, బట్ సూన్ షీల్ కమ్ అవుట్. మీకు ఇప్పుడు డబుల్ కంగ్రాచులేషన్ చెప్పాలా? మహాలక్ష్మి వచ్చేసింది. బిజినెస్ మీద కంటిన్యూ చేసేస్తూ ఉన్నారు. ఇంకొంచెం బిజీ అయిపోయింది లైఫ్. ఎట్లా ఉంది యష్ గారు లైఫ్? బిజీనే ఉన్నాను, బట్ బెస్ట్ థింగ్ ఈజ్ బేబీ లైఫ్ లో వచ్చింది. సో వీఆర్ హ్యావింగ్ ఎ గ్రేట్ టైం. ఎట్లా అనిపిస్తుంది, మహాలక్ష్మి వచ్చింది ఇంటికి? చెప్తున్నా కదా, వెరీ హ్యాపీ, అండ్ ఆల్ ద ఫ్యామిలీ ఈజ్ రియలీ హ్యాపీ. అండ్ టైం బేబీతోనే అవుతుంది మాకు. వీఆర్ ఎంజాయింగ్ దిస్ మూమెంట్. ఇన్స్టాగ్రామ్ లో కమెంట్లు చాలా మంచిగా వస్తున్నాయి అసలు. పాప కూడా చాలా క్యూట్ గా ఉంది అసలు. ముద్దుగా ఏం పిలుస్తున్నారు మీరు? వి నేమ్ హర్ షికా. షికానే అని పిలుస్తాం. షికా అంటే వాట్ ఈస్ ద మీనింగ్ యాక్చువల్లీ? కొంచెం పేర్లు కొంచెం మీనింగ్ లో పెడుతున్నారు. శిఖరం, టాప్ అట్లా అని. అండ్ ముందు ఆర్ దట్స్ వన్ ఆఫ్ ద నేమ్ ఇన్ లలితా సహస్రనామంలో శిఖాదేవి ఇవన్నీ చేసాం అన్నట్టు. పేరు ఎవరు పెట్టారు సార్, మీరా సోనియా గారా?
ఇద్దరం కలిసే, కలిసి బట్ యా నేను తీసుకొచ్చాను, దెన్ ఇద్దరు కలిసి. ఓకే, సూపర్. అండ్ గోయింగ్ గుడ్ యాక్చువల్లీ ఇన్స్టాలోనే చూస్తూ ఉన్నాము, చాలా సంవత్సరాలు అయిపోతుంది, మీ ఇంటరాక్షన్ కూడా లేదు. అండ్ చాలా చిన్న ఏజ్లో ఎన్నో అచీవ్ చేసేసారు. మీలాంటి వాళ్ళు కెమెరా ముందుకు వస్తే ఇంకా చాలా మంది మనం ఏం చేస్తున్నారు అని క్వశ్చన్ చేస్తారు అనిపిస్తూ ఉంటుంది. ఈ 24 hours టైం ఎలా మేనేజ్ చేస్తున్నారు ఫస్ట్ చెప్పండి. ఐ ఎంజాయ్ వర్కింగ్ లైక్ నాకు మల్టిపుల్ బిజినెస్ ఉన్నాయి. సో ఒక బిజినెస్ బోర్ కొడితే ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ బ్రేక్ ఆర్ నేను వేరే బిజినెస్ కి స్వాప్ అవుతా ఉంటా. ఐ లైక్ టు బి బిజీ అండ్ ఐ లైక్ టు బి ఇంటూ ది స్పేస్. ఓకే, కాదు ఒక బిజినెస్ చేయడానికే మాకు అసలు ఆ స్ట్రెంత్ సరిపోవట్లేదు. 7 కంపెనీలకి సీఈఓలు, 7 కంపెనీలు రన్ చేస్తున్నారు, కొత్త స్టార్ట్ చేస్తున్నారు, అంటే ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తున్నారు. యశ్ గారు ఏంటి మోటివేషన్ ఏంటి, అంత స్ట్రెంత్ ఎక్కడి నుంచి వస్తుంది? ఐ లైక్ డూయింగ్ బిజినెస్, కొత్తగా ఆలోచించడం అది. అండ్ ఆల్సో ఐ గివ్ క్రెడిట్ టు మై వైఫ్ సోనియా యాజ్ వెల్ యాజ్ మై టీమ్. మంచి టీం ఉంటే ఎన్ని బిజినెస్ అయినా చేయొచ్చని నమ్ముతాను నేను. సో ఐ గివ్ క్రెడిట్ టు మై టీమ్, మై ఫ్యామిలీ. అండ్ ఇంత బిజీ ఉన్నా కానీ అర్థం చేసుకొని నాకు నా పని నన్ను చేసుకోవడానికి టైం ఇవ్వడం, అదంతా ఐ గివ్ క్రెడిట్ టు మై ఫ్యామిలీ అండ్ మై టీమ్. ఓకే, న్యూ ఆఫీస్ కూడా లాంచ్ చేసినట్టున్నారు, కొత్త ఆఫీస్. ఐఎమ్ కమింగ్ ఇన్ టు ద హెల్త్ కేర్ స్పేస్ అండ్ వెరీ సూన్. ఓకే, సో ఇండియాకి నాట్ పర్మనెంట్లీ ఐ వుడ్ సే, బట్ మ్యాక్సిమం టైం ఇండియాలోనే ఉంటున్నాయి ఇప్పుడు. సో ఐఎమ్ మూవింగ్ టు ది హెల్త్ కేర్ డొమైన్కి వచ్చినాను ఇప్పుడు. సో సూన్ ఐ విల్ అనౌన్స్ యూ. ఒక సంవత్సరానికి ఒక అప్డేట్ ఇస్తున్నారు మీరు. ఒకటేమో సోషల్ సర్వీస్ అంటారు, ఇంకోటేమో బిజినెస్ అంటారు, తర్వాత కెరీర్ గైడెన్స్ అంటారు. చదువుకున్న తర్వాత స్టూడెంట్స్ జాబ్ సెటిల్ అవ్వట్లేదు, ఇక్కడికి వెళ్ళండి, యూరోప్ వెళ్ళండి, యూకే వెళ్ళండి, లండన్ వెళ్ళండి, ఇవన్నీ అంటే కొంతమంది ఏంటంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే కమర్షియల్ పర్సెప్షన్ ఆలోచిస్తుంటారు. బట్ మీరు సోషల్ సర్వీస్ వైజ్ ఆలోచిస్తూ ఇన్ని బిజినెస్ రన్ చేస్తున్నారు. హౌ టు మేనేజ్? Business is for my bread and butter, and social service like I'm there. Sonia some 6-7 years నుంచి చేస్తూ ఉండేది. Correct. But we are together working in this social work area for the past 2-3 years. Girl child education గురించి ఇద్దరం పనిచేస్తున్నాము. That's how we met actually. And then now organ donation related గా వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు ఆర్గాన్ డొనేషన్ లోకి అడుగు పెట్టారు, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు బ్లడ్ డొనేషన్ అన్నా, ఐ డొనేషన్ అన్నా, అవయవ దానం అన్నా మనకి సెలబ్రిటీస్ లో మెగాస్టార్ చిరంజీవి గారు గుర్తొస్తుంటారు. స్టిల్ ఆయన బర్త్డే వచ్చినా, వాళ్ళ ఫ్యామిలీ ఎవరి బర్త్డే వచ్చినా బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ ఇస్తుంటారు. అండ్ ఒక సోషల్ సర్వీస్ మోటో అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత ఎవరిని మాకు తెలిసి అయితే చూడలేదు. అండ్ మీరు ఒక అడుగైతే వేస్తున్నారు ఆర్గాన్ డొనేషన్ విషయంలో. ఎలా వచ్చింది సార్ అసలు ఈ ఆర్గాన్స్ డొనేట్ చేయించాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి జనాలకి అనే థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్గన్ డొనేషన్ ఇన్ యూఎస్లో నేను మాస్టర్స్ చేస్తున్నప్పుడు, ఐ డిడ్ ఎంఎస్ ఇన్ హెల్త్ ఇన్ఫర్మేటిక్స్. నేను మాస్టర్స్ చేస్తున్నప్పుడు నా ప్రాజెక్ట్ ఆర్గన్ డొనేషన్ మీద చేస్తున్నాను అన్నట్టు. సో ఆ చేసే టైంలో ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఐ వర్క్ ఫర్ ఆర్గన్ వాట్ ఈస్ దిస్ డొనేట్ లైఫ్ అని ఇక్కడ ఇండియాలో జీవన్ దాన్ లాగా యూఎస్లో డొనేట్ లైఫ్ అని ఒక ఆర్గనైజేషన్ ఉందన్నట్టు. సో ఆర్గన్ డొనేట్ లైఫ్లో వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ మెనీ హాస్పిటల్స్. ఆర్గన్ డొనేషన్ ప్రాసెస్ ఎలానో తెలుసుకున్నాను నేను అక్కడ. దట్ రియలీ మేడ్ ఎ బిగ్ ఇంపాక్ట్ ఇన్ మై లైఫ్. అంటే ఆర్గాన్ డొనేషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు ఆ జర్నీలో నాకు తెలిసింది అన్నట్టు. నేను ఒక 4 years పనిచేస్తున్నాను అక్కడ ఆర్గాన్ డొనేషన్ దాంట్లో. సో అప్పుడు ఏంటంటే ఆర్గాన్ డొనేషన్ వల్ల ఎన్ని లైఫ్స్ ఇంపాక్ట్ అవుతాయి, ఎన్ని ఫ్యామిలీస్కి ఎంత హెల్ప్ అవుతుంది అనేది నేను చాలా నేర్చుకున్నాను అక్కడ. సో అది డబ్బులు హెల్ప్ చేయొచ్చు, ఇంకా వేరే రకంగా హెల్ప్ చేయొచ్చు, కానీ ఆర్గాన్ డొనేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ అది నేను ఇండియాకి వచ్చిన తర్వాత నేను కొన్ని గవర్నమెంట్ ఆఫీషియల్స్తో మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, ఇక్కడ ఉన్న జీవన్ దాన్ ప్రాసెస్తో చూస్తున్నప్పుడు నాకు ఇక్కడ కొంచెం అవేర్నెస్ తక్కువ అనిపించింది. సో వై నాట్ ఇన్ దట్ స్పేస్? ఎందుకంటే ఆ ఏరియాలో మనం వచ్చిన సాటిస్ఫాక్షన్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. నేను వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ ఐ రిమెంబర్ ఇట్స్ January 2025 అనుకుంటా, ఇక్కడ గ్రీన్ కారిడార్ అని ఉంటుంది కదండి, లైక్ మెట్రో తీసుకొని ఒక 12 kilometers సమ్ 11 minutesలో ఏమో చేసి ఒక మనిషి ప్రాణాలు కాపాడారు. విచ్ ఇస్ లైక్ వెరీ వెరీ అంటే అట్లాంటివి విన్నప్పుడు చాలా గ్రేట్ అనిపిస్తుంది. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ రియలీ మోటివేట్స్ మీ. అందుకే ఏంటంటే మళ్ళీ చాలా వరకు ఆర్గన్ డొనేషన్ అంటే ఏంటంటే మన ఇండియాలో చాలా అవేర్నెస్ లేదు అది. సో ఆ అవేర్నెస్ వల్ల, అంటే నేను చెప్పే మాటల వల్ల లేదా నేను చెప్పే ఇన్ఫర్మేషన్ వల్ల ఎంతో జస్ట్ ఈవెన్ ఒక 1% దానికి చేంజ్ అయినా దట్స్ అ బిగ్ హెల్ప్ అని అనుకుంటాను. సార్ ఈ రోజుల్లో మనం బాగుంటే చాలు, పక్క వాళ్ళ గురించి కూడా మనం పట్టించుకోవట్లేదు. సార్ ఇలాంటి మైండ్ సెట్స్ ఉన్న టైంలో అసలు మీరు ఇంత ఫైట్ చేస్తున్నారు, ఆర్గాన్స్ గురించి చెప్తున్నారు, డొనేట్ చేయండి అని అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఏంటి సార్ దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు అసలు?
నేను ఏమనుకుంటున్నానంటే లైక్ నేను చేసేది ఇప్పుడు ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ అవేర్నెస్. ఎందుకంటే కరెక్ట్గా పూర్తిగా ఎవరికి తెలియదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను మొన్న ఒక యూనివర్సిటీకి వెళ్ళాను. దేర్ ఆర్ ఆల్మోస్ట్ లైక్ 500 స్టూడెంట్స్ దేర్. 500 స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు ఐ డొనేట్ చేయాలి అని అంటే వాట్ ఈస్ ద ప్రాసెస్ అని అడిగితే నాట్ ఈవెన్ 2 to 3 people కూడా హ్యాండ్ రైజ్ చేయలేదు నాకు తెలుసు అని. ఎవ్రీ వన్ ఈస్ థింకింగ్ దట్ ఐ డొనేట్ చేయాలంటే ద హోల్ ఐ తీసేస్తారు అని అనుకుంటున్నారు. ఆ 500 మందిలో ఆల్మోస్ట్ నాట్ ఈవెన్ 1% కూడా తెలిసిన వాళ్ళు లేరు ఐ డొనేషన్ అంటే. ఏంటంటే ఎవ్రీ వన్ ఇస్ థింకింగ్ దట్ దిల్ టేక్ ద హోల్ ఐ అని అనుకుంటున్నారు. ప్రాసెస్ ఎంత ఈజీ అనే విషయం ఏంటంటే ఆ ప్రాసెస్ ఎంత ఈజీ అంటే ఇప్పుడు మనకు ఒక మనిషి చనిపోయిన తర్వాత 6 to 8 hours టైంలో వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా సరే ఇంటిమేట్ చేస్తే, గవర్నమెంట్కి కానీ ఐ బ్యాంక్ వాళ్ళకి కానీ ఇంటిమేట్ చేస్తే, ఎన్జిఓస్ కూడా ఉన్నాయి, యూ కెన్ మా విరాట్ ఫౌండేషన్కి చేసినా కానీ విల్ కనెక్ట్ విత్ ద పీపుల్. ఆ 6 to 8 hours వచ్చి వాళ్ళు ఇట్స్ జస్ట్ 10 minutes ప్రాసెస్, 10 to 15 minutes ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఏంటంటే వాళ్ళు జస్ట్ ఐలో ఉన్న కార్నియా తీసుకుంటారు, అసలు మీకు తీసినట్టు కూడా తెలియదు. అండ్ దిస్ ఇస్ జస్ట్ లైక్ 10 to 15 minutes ప్రాసెస్. సో అలా తీయడం వల్ల ఏంటంటే ఒకరికి కళ్ళు వస్తాయి, ఒకరికి లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది, ఒకరికి బ్లైండ్ పీపుల్కి లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది. అది అంత చిన్న ప్రాసెస్ని అందరూ ఏమనుకుంటారంటే ఆ కన్ను మొత్తం తీసేస్తారు, ఆపరేషన్కి టైం తీసుకుంటారు, బాడీ ఎక్కడికో తీసుకెళ్తారు, ఫ్యూనరల్కి ఇబ్బంది అవుతుంది, ఇవన్నీ మిత్స్ ఉంటాయి అన్నట్టు. దానివల్ల ఏంటంటే వాళ్ళు చనిపోయిన తర్వాత ఈవెన్ దో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఐ డొనేట్ చేసినా కానీ నా పేరెంట్స్, నా ఫ్యామిలీ ఈజ్ నాట్ రెడీ టు డూ దట్. కరెక్ట్ సార్. నేను వాలంటరీగా సైన్ చేసినా కానీ ఇండియాలో అదే ప్రాబ్లం. యూఎస్లో ఎలా ఉంటుందంటే నేను అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్ ఏంటంటే యూఎస్లో ఒకవేళ కన్సెంట్ నేను ఇస్తే నా కన్సర్న్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది. బట్ హియర్ ఇండియాలో ఏంటంటే ఫ్యామిలీకి ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఒకవేళ ఫ్యామిలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయం జరిగిన 6 to 8 hours ఆ విషయం ఇంటిమేట్ చేయాలి అందరికీ. అది చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ చేయాలి అని తెలిసినా కానీ ఎందుకు చేయాలి, దానివల్ల ఇట్లా తీసేస్తారు, ఇదంతా ఎందుకు అనే దాంట్లో ఉంటారు. చనిపోయేటప్పుడు అలా చూడలేము అనే ఫీలింగ్ సెంటిమెంట్ లో కూడా ఉంటారు. అండ్ అలా చేయడం వల్ల అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ద రిలీజియన్, బట్ చాలా మంది ఏంటంటే బాడీ పార్ట్స్ ఇవ్వద్దు, నెక్స్ట్ జన్మ ఉండదు, వీళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళి కన్నుతో పాటు ఇంకా వేరే బాడీ పార్ట్స్ తీసుకుంటారు, అండ్ బాడీని వేరే రకంగా ట్రీట్ చేస్తారని చాలా మిత్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఇవన్నీ క్లియర్ చేసి నేను ఎంతవరకు నా వాయిస్ రేస్ చేయాలి అంటే అర్థమయ్యేది చెప్పాలని అనుకుంటున్నాను అంతే. సో ఇంత చిన్న ప్రాసెస్ లైక్ ఒక 5 to 10 minutes ఆ కన్ను మీద ఉన్న కార్నియా తీసేస్తే వేరే వాళ్ళకు బ్లైండ్ పీపుల్కి లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది కదా. ఆ చిన్న ప్రాసెస్ తెలియక అందరూ ఏమనుకుంటారంటే ఈ కన్ను మొత్తం తీయాలి అనే దాంతో ఏమవుతుందంటే నో వన్ ఈజ్ కమింగ్ ఫార్వర్డ్. సో ఈ విషయం తెలిసిన తర్వాత అండ్ ఒకవేళ నేను సైన్ చేసిన వెంటనే ఒకవేళ పేరెంట్స్ ఆబ్జెక్ట్ చేసినా, ఫ్యామిలీ ఆబ్జెక్ట్ చేసినా అది ముందుకెళ్ళదు. అందరేమో అసలు కన్సర్న్ సైన్ చేయడానికి, ప్లెడ్జ్ చేయడానికే నో వన్ ఈజ్ రెడీ. సో ఇంత క్లియర్గా చెప్తే దెన్ ఆ 500లో ఐఎమ్ హ్యాపీ టు సే దట్ ఆ 500లో ఆల్మోస్ట్ 450 people కేమ్ ప్లెడ్జ్డ్ అండ్ దే సైన్డ్ ద ఫార్మ్స్. సూపర్. యా సార్, ఇక్కడ ఏంటంటే టైం అనేది చాలా వాల్యుబుల్. ఒక వ్యక్తి ప్రాణం పోయిన తర్వాత అవయవాలు డొనేట్ చేయాలని ఇనిషియేట్ తీసుకోవడం ఓకే, బట్ దాన్ని కరెక్ట్ ప్లానింగ్ చేయకపోతే తీసుకున్నా కూడా ప్రయోజనం లేదు అంటుంటారు. హార్ట్ కావచ్చు, ఐస్ కావచ్చు, కొన్ని ఇప్పుడు మీరే అన్నారు ఐ డొనేట్ చేయాలి. ఇప్పుడు నేను ఐ డొనేట్ చేయాలని నేను ముందే అన్ని అనుకున్నా, నా ఫ్యామిలీ ఓకే అనుకున్నా, తర్వాత వాళ్ళు వద్దనుకున్నా, ఈ టైం ప్రాసెస్ ఉంటుంది. ఈ టైం దాటితే మళ్ళీ ఖచ్చితంగా తీసుకోవడానికి కూడా ఉండదు కదా. ఆ డీటెయిల్స్ మీరు తెలుసుకున్నారు అసలు? ఒక వ్యక్తి ఆ కళ్ళు దానం చేయాలంటే చనిపోయిన తర్వాత ఏ టైం టు ఏ టైం లోపల దాన్ని అవయవదానం చేయాలి? I'll explain you in a clear way. Okay, మనిషి చనిపోయిన తర్వాత 6 to 8 hours కళ్ళు ఇవ్వచ్చు. బికాజ్ ఎందుకంటే కళ్ళు బ్లడ్ మీద కాకుండా ఆక్సిజన్తో డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి 6 to 8 hours ఒక మనిషి చనిపోయిన తర్వాత 6 to 8 hours ఇంటిమేట్ చేస్తే వాళ్ళు వచ్చి ఒక 10-15 minutes తీసుకుంటారు. అండ్ మిగతా పార్ట్స్ అన్నీ కూడా మీరు హార్ట్ కావచ్చు, లివర్ కావచ్చు, ప్యాంక్రియాస్ కావచ్చు, లంగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అందరూ డొనేట్ చేయడానికి ఉండదు. ఇప్పుడు లెట్స్ సే నేను నా బాడీ పార్ట్స్ ఇవ్వడానికి రెడీగా తీసుకోండి నేను చనిపోయిన తర్వాత అని చెప్తే అందరు పార్ట్స్ తీసుకోవడానికి ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన పార్ట్స్ ఐ కాకుండా మిగతా పార్ట్స్ అన్నీ కూడా ఓన్లీ బ్రెయిన్ డెడ్ అయిన పీపుల్కి తీసుకుంటారు, అందరికీ తీసుకోవడానికి ఉండదు. ఈ విషయం కూడా చాలా మందికి తెలియదు. అంటే నేను సైన్ చేయగానే నేను ఏ రకంగా చనిపోయినా కానీ నా పార్ట్స్ అన్ని తీసుకెళ్తారని అనుకుంటారు. దట్ ఈస్ ఫాల్స్. బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు బ్రెయిన్ డెడ్ అంటే ఏంటంటే బ్రెయిన్ ఫంక్షనింగ్ ఆగిపోతుంది, కానీ హార్ట్ ఫంక్షనింగ్ ఉంటుంది.
అంటే వెంటిలేటర్స్ మీద ఉంటారు అన్నట్టు. సో ఇంకా డాక్టర్స్ అలాంటి పరిస్థితుల్లో కూడా డాక్టర్స్ వచ్చి బ్రెయిన్ డెడ్ అని 100% కన్ఫర్మ్ అయిన తర్వాత, నాట్ వన్ డాక్టర్, మల్టిపుల్ డాక్టర్స్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మళ్ళీ వారు ఇంకా వెనక్కి రాలేరు అనే పరిస్థితిలో వెన్ దేర్ హార్ట్ ఈస్ ఫంక్షనింగ్, ఆ టైంలో ఇప్పుడు నేను చెప్పిన లంగ్స్ కావచ్చు, లివర్ కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకుంటారు అన్నట్టు. ఆ కేసులో ఒక్క దాంట్లోనే అంటే ఎంతమంది చనిపోతారు, ఎంతమందికి బ్రెయిన్ డెడ్ అని అవుతుంది. అందుకే మన ఇండియాలో ఇంత స్కేర్సిటీ ఉంది అందుకే అన్నట్టు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా ప్లెజ్ చేయడానికి రెడీగా లేరు అన్నట్టు. సో బ్రెయిన్ డెడ్ అయిన పీపుల్కి ఇవన్నీ పాయింట్స్ తీసుకోవచ్చు అన్నట్టు. ఏ రకంగా చనిపోయినా కానీ అన్ని పార్ట్స్ తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఐ. కాబట్టి అందరూ ఐ డొనేట్ చేయొచ్చు. అలా చేయడం వల్ల చాలామంది కళ్ళు వస్తాయి. మనకి ఇండియాలో ఉన్న పాపులేషన్కి, ఇండియాలో చనిపోయే జనానికి చాలామంది కనుక ప్లెజ్ చేస్తే అసలు మనకు బ్లైండ్ పీపులే ఉండరు. సూపర్. ఎంతో మంది పిల్లల్ని ఆర్ఫనైజ్ లో చూస్తున్నప్పుడు కళ్ళు లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు సార్. సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు కూడా ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ పెడుతున్నారు. చిన్న చిన్న పిల్లలు కళ్ళు లేవని రోడ్డు మీద వదిలేస్తారు, ఆర్ఫనైజ్ లో పెరుగుతున్నారు. వాళ్ళైనా ఆ లిపి నేర్చుకుంటున్నారు, కానీ పాపం వాళ్ళు ప్రపంచం చూడాలంటే మాత్రం ఎవరో ఒకరు అవయవదానం చేయాలి. అండ్ సి ఉన్న వాళ్ళని ఇవ్వట్లేదు. చనిపోయిన తర్వాత ఐ మీన్ టు సే ఐ బిలీవ్ ఏ దేవుడైనా హెల్ప్ చేయమని చెప్తారు కదా. సో మా మతం ఇది, మా ఇది అని చెప్పడం కన్నా డొనేషన్ అంటే ఈ పార్టీకి వచ్చేసరికి అన్ని పక్కన పెట్టి డొనేట్ చేస్తే ఇట్ విల్ హెల్ప్ లాట్ ఆఫ్ పీపుల్. అండ్ వన్ డే వీ విల్ సీ అసలు బ్లైండ్ లేని ఇండియాని చూస్తాం మనం. ఇండియాకి యూఎస్కి డిఫరెన్సియేషన్ మీకే బాగా తెలుసు, ఎందుకంటే 2 నెలలు ఇక్కడ 2 నెలలు అక్కడ ఉంటారు కాబట్టి. ఈ ఆర్గాన్స్ డొనేషన్ అనే ఒక టాపిక్ విషయానికి వస్తే, ఇండియాలో కొంత సెంటిమెంట్ వల్ల కొంతమంది ముందుకు అడుగు వేయలేరు, ఫ్యామిలీస్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి. మీరు అన్నట్టు ఇది మిత్తుగా కొంతమంది చూస్తున్నారు, కానీ చాలా మంది బిలీవ్ చేసి ఒక మాట షేర్ చేస్తా. మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని మీరు దానం ఇచ్చేస్తే మీకు నెక్స్ట్ పునర్జన్మ అనేది తొందరగా ఉండదు. ఎందుకంటే మీ బాడీ ఎలా అయితే వచ్చిందో అది బూడిదై కట్టె కాలిన తర్వాత మీ ఆత్మ బయటకు వచ్చి ఇంకొక జన్మ వస్తుంది. మీ ఆర్గాన్స్ వేరే వాళ్ళకి డొనేట్ అయిపోతే మీకు ఇంకొక జన్మ ఉండదు అనే మాట వింటూ ఉన్నాం. ఇది దీని గురించి మీరు సెర్చ్ చేశారా? మిత్తే అంటారు. అంటే మీన్సే మీరు అది అని అనుకుంటే అవే గ్రంథాలు అదే దేవుళ్ళు అందరు చెప్పారు హెల్ప్ చేయమని చెప్పిన వాళ్ళే కదా. అండ్ నేను ఐఎమ్ నాట్ గోయింగ్ డీప్ ఇన్ టు దట్, బట్ నేనైతే ఆర్గాన్ డొనేషన్ చేయమని చెప్తాను. ఏమో నాకు ఏం మాట్లాడడం తెలియదు, బట్ సార్ మీరు అమ్మతో నాన్నతో డిస్కస్ చేస్తారు, ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీతో డిస్కస్, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు. నాకు ఇట్లాంటి ఆలోచన వచ్చింది, నేను ఇంకొక స్టెప్ తీసుకోవాలనుకున్నప్పుడు మీ ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన మాట? మా అమ్మ, మా నాన్న, మా వైఫ్, నేను, నా దగ్గర వాళ్ళందరూ కూడా మేము చనిపోయిన తర్వాత మా పార్ట్స్ అన్ని ఇంక్లూడింగ్ అవర్ డెడ్ బాడీస్ వి డొనేటెడ్ టు గవర్నమెంట్ హాస్పిటల్స్. వి ఆల్రెడీ సైన్ ద కన్సెంట్. గవర్నమెంట్ హాస్పిటల్స్? సూపర్. హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్. సూపర్ సూపర్. అండ్ ఇంకెవరైనా మా పేరెంట్స్ కావచ్చు, మా ఫ్యామిలీ కావచ్చు, ఎవరైనా వస్తే వీ ట్రై టు ఎడ్యుకేట్ దెమ్. బికాస్ మన బాడీ కూడా డొనేట్ చేయొచ్చండి. మనం చనిపోయిన తర్వాత బాడీ కూడా డొనేట్ చేయొచ్చు. చనిపోయిన తర్వాత హాస్పిటల్స్కి ఇస్తే జూనియర్ డాక్టర్స్ దే ఎక్స్పెరిమెంట్ ఆన్ అస్. మెడికల్ స్టూడెంట్స్ బికాస్ దట్ ఈస్ అన్ ఎక్స్పెరిమెంట్ రైట్. అట్లా లేకుండా ఇప్పుడు లెట్స్ సే ఇఫ్ ఐఎమ్ నేను చనిపోయిన తర్వాత నా బాడీ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తే వాళ్ళకి అది వేరే వాళ్ళకి ఇంకా బతుకున్న వాళ్ళకు చేయడానికి ఒక ఎక్స్పెరిమెంట్కి ఒక శాంపిల్ దొరికినట్టే కదా. సో అది ఇంకా వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ కాలేజ్ గారు మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంటుంది అండ్ కొత్తగా ఎప్పుడు ఫీల్ అవుతుంటాయి. ఎందుకంటే ఒక న్యూ ఐడియాస్తో వస్తుంటారు, మీ లైఫ్ స్టైల్ని మీరే క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నవడేస్ మనం ఒక బర్త్ వచ్చిందంటే టైం వస్తే అది చేద్దాం, నెక్స్ట్ అది చూద్దాం, రేపు ఇంకోటి చూద్దాం, ఒక షెడ్యూల్ ఉంటుంది. ఇప్పుడు మీతో మాట్లాడాలని ఒక టైం షెడ్యూల్ మీ మేనేజర్ మాట్లాడుతుంటారు. ఈ టైంకి కాల్ చేయండి, నాకు ఇప్పటికి మీకు టెక్స్ట్ చేసినప్పుడు తెలుసు, ఈ టైంకి కాల్ చేయండి, ఈ టైంకి మాట్లాడండి. అసలు ఈ టైంలో ఎవరు సార్ అసలు మిషన్తో పరిగెడుతున్నా కానీ టైంతో పరిగెట్టట్లా, ఎలా మేనేజ్ చేస్తున్నారు? అక్కడ నాకు అంటే ఇండియా అని అట్లా అనట్లేదు, నేను ఐ మీన్ ఇండియన్, బట్ యుఎస్ లో ఏంటంటే కొంచెం టైం ఉంటుంది, అక్కడ ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఐ ఎక్స్పెక్ట్ దట్ కొన్ని సందర్భాల్లో అది చెప్పిన టైం కావదు, కానీ మేనేజ్ చేస్తున్నారు మీరు చాలా టైం. సోనియా గారు ఎలా చేస్తుంటారు? టైం అంటే టైమేనా లేదంటే టైం అంటే తను నాకు అలవాటు అయిపోయింది. ఆవిడ మీరు మార్చేసారా, మీరు మారిపోయారా?
తను నా సైడ్ వచ్చింది ఈ విషయంలో, టైం విషయంలో మేము కూడా యూజువల్లీ షీఈ్ ఆల్సో పంక్చువల్, తెలుసు. బట్ ఇంకా కొంచెం వచ్చింది ఇంకా. అంటే మేమే ఇలా ఇంటరాక్షన్ అయినప్పుడు తెలుస్తున్నాం టైం వాల్యూ. నేను 3 years ముందు మీ ఆఫీస్కి వచ్చిన మాట్లాడుతున్నప్పుడు మీరు ఏం చేద్దామంటే మీరు నాకు ఒక ప్రొఫార్మా ఇచ్చారు, ఒక బుక్లెట్ ఇచ్చారు సార్ యాక్చువల్లీ. అంటే మనం ఒక వ్యక్తితో మాట్లాడడానికి ఆ మనిషి ప్రొఫైల్ తెలుసుకుని మాట్లాడాలి. ఆ బుక్లెట్ చూసినప్పుడు అర్థమైంది. బుక్స్ ఎక్కువ చదువుతుంటారా? ఎక్కువేం కాదు, ఐ రీడ్ బుక్స్. ఓకే. ఇప్పుడు అక్కడ కంటే ఇక్కడ ఎక్కువ ఉంటున్నారా లేదా యూఎస్ లో ఎక్కువ ఉంటున్నారా సార్? అక్కడ ఇక్కడ ఉంటున్నాండి, బట్ ఐఎమ్ కమింగ్ విత్ అ వెరీ బిగ్ ప్రాజెక్ట్ వెరీ సూన్, సో ఐఎమ్ స్పెండింగ్ మెజారిటీ ఆఫ్ మై టైమ్ హియర్ ఇన్ ఇండియా. హెల్త్ వైపు ఏదో హెల్త్ కేర్ ప్రోడక్ట్, ఏంటి సార్ అసలు దాని గురించి డీటెయిల్స్ తెలియజేయండి. ఐ విల్ షేర్ ఇట్ వెరీ సూన్. ఇప్పుడు చెప్పరైతే బ్రేకింగ్ న్యూస్. మీ ఇన్స్టాలో చూస్తున్నాం సార్ అన్ని అప్డేట్లు. ఇక నుంచి మేము ఇన్స్టాగ్రామ్ లో అన్ని తెలుసుకోవాలి. No, I'll definitely come with a big update very soon. అవునా? ఇందులో సోనియా గారు కూడా ఇంక్లూడ్ అయ్యారు. So yeah, she is one of the directors, and she's also involved in the operations. Yeah. Okay. It's a very big project, and I'm hiring more than 100 people. 100 మందిని. Yeah, and this definitely this will ఇది తెలంగాణ కూడా మంచి పేరు తీసుకొస్తుంది. Yeah. In the healthcare sector. Yeah. Okay. అందుకేనా పెద్ద ఆఫీస్ తీసుకున్నారు? Yeah. Yes. ఎక్కడికి వెళ్ళే ఆఫీస్ చాలా పెద్దగా ఉంటుంది, ఎందుకు చెప్పండి నాకు అసలు. ఐ లైక్ టు బి అంటే లైక్ మీరు నా ఆఫీస్ చూసారు, ఏంటి సార్ అంతుంది కంచం ఏంటి ఎంత ఉంది అన్నట్టు. మీ ఆఫీస్ చాలా పెద్దగా ఉంటుంది అసలు. అండ్ ఐ లైక్ ద బ్రైట్ కలర్, సో వైట్ కలర్ ఎక్కువగా వైట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. మెజారిటీ ఆఫ్ ద టైమ్ ఐ స్పెండ్ లైక్ 16-17 hours in the office. సో మల్టిపుల్ కలర్స్ కాకుండా కొంచెం పీస్ఫుల్ గా ఉండడానికి చూస్తా. ఓకే. ఇప్పుడు 100 people హైర్ చేసుకుంటున్నారు అయితే. ఎగ్జాక్ట్లీ, యా, ఫర్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్. ఇంకేమన్నా అడుగు పెట్టే ఛాన్సెస్? సినిమాలు కూడా తీయచ్చు కదా సార్. అంటే బిజినెస్ అయిపోయినాయి, కెరీర్ బిల్డ్ అయిపోయింది, సోషల్ సర్వీస్ మీద ఇప్పుడు మెయిన్ ఫోకస్ చేశారు. సినిమాలు కూడా తీసేస్తే ఇంకా దట్స్ నాట్ మై ఏరియా, బట్ సోనియా మేబీ సోనియా ఇస్ ఆల్రెడీ చెప్పారు సార్ నా ఇంటర్వ్యూలో ప్రొడ్యూస్ చేస్తానన్నారు. సోనియా చేస్తే ప్రొడ్యూస్ చేస్తా, బట్ అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా ఎస్ ఐ మే. యాక్టింగ్ మాత్రం ఆవిడ చేస్తారు. యాక్టింగ్ అంతే, నాకు యాక్టింగ్ రాదు. ఎంత సార్ యాక్టింగ్ రాదు? హల్దీ ఫంక్షన్ ఎంత బాగున్నారు సార్ మీరు ఆవిడ అసలు. అది ప్రాపర్ గా నేనేంటంటే యశ్ గారు మీరు ఎలా చేయండి అంటే నేను ఇట్లా ఉంటా, అది ఎట్లా వస్తే అట్లా తీసుకోండి అని కెమెరా మెన్ చెప్తారు. కానీ అవి చాలా క్యూట్ మెమరీస్. యాక్చువల్లీ హల్దీ చాలా బాగా జరిగింది, మొత్తం సెలబ్రిటీస్ అందరూ మీ ఇంటి దగ్గరే ఉన్నారు, మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు అసలు. ఆ మెమరీస్ రీకలెక్ట్ చేస్తుంటే ఎట్లా అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి? మేము ఇంట్లో ఎవరు వచ్చినా కానీ మీలానే చెప్తా ఉంటారు, ఆ విషయం గురించి చాలాసేపు మాట్లాడుకుంటూ ఉంటాము. చాలా మంది వచ్చారు హల్దీకి కానీ వెడ్డింగ్ కి కానీ, చాలా మంది వచ్చారు. నాకు ఒక డౌట్ ఉంది ఫస్ట్ నుంచి, మీకు మొత్తం ఎంతమంది రిలేటివ్స్ ఉంటారు చుట్టాలందరూ? ఏమండి, ఐ డోంట్ రియలీ కౌంట్, బట్ ఎక్కడ చూసినా మల్టిపుల్ పర్సన్స్ వస్తుంటారు, మోర్ దాన్ ఎక్కువగా. అందరూ ఏంటంటే సెలబ్రిటీ అయ్యాక సెలబ్రిటీస్ ని పిలుస్తుంటారు, బట్ మీరు మీ ఫ్యామిలీస్ ని ఎక్కువగా పిలిచి ఎంజాయ్ చేస్తుంటారు. ఫ్యామిలీ బోత్ అండి, ఫ్యామిలీ యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు సోనియా అండ్ ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నాం కాబట్టి విల్ ఇన్వైట్ బోత్ ద పీపుల్. ఓకే, సూపర్. సరే అండి, మరి ఇప్పుడు ఇన్ని బిజినెస్లు అయిపోయినాయి, ఇప్పుడు కొత్తగా ఒక కొత్త ప్రాజెక్ట్స్ తో వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు ఆర్గానిక్ సంబంధించి. యుఎస్ లో కూడా ఏమైనా అక్కడ కూడా ఇంకేమైనా మల్టిపుల్ గా చేయాలని ఉందా, లేదంటే ఓన్లీ ఇక్కడే మీరు అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు? అక్కడ ఐఎమ్ ఆల్రెడీ దేర్ అండి, అక్కడ డొనేట్ లైఫ్లో ఆల్రెడీ వాలంటీర్గా పనిచేస్తున్నాను. బట్ సిన్స్ నేను ఇక్కడ ఉంటున్నా కాబట్టి నేను అక్కడ నేర్చుకుంది ఇక్కడ మనం అప్లై చేద్దాం అనే దాంట్లో ఉన్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూఎస్లో ఏంటంటే డ్రైవర్స్ లైసెన్స్లో ఆర్గన్ డొనేషన్కి ప్లెజ్ చేస్తే రిజిస్టర్ అవుతే అక్కడ డ్రైవర్స్ లైసెన్స్లో ఒక లోగో వస్తుంది అన్నట్టు, ఆర్గన్ డొనేషన్, ఆర్గన్ డోనర్ అని. అట్లా దాన్ని మనం సోషల్ సెక్యూరిటీ, అక్కడ ఉన్న సోషల్ సెక్యూరిటీకి లింక్ చేయడం అట్లా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ఐఎమ్ టాకింగ్ విత్ ద గవర్నమెంట్ అఫీషియల్స్ హియర్, సో హెల్త్ మినిస్టర్తో కూడా మాట్లాడుతున్నాను. అండ్ సెంట్రల్ లెవెల్లో కూడా ఐఎమ్ పుట్టింగ్ మై ఎఫర్ట్స్. అంటే మన డ్రైవర్స్ లైసెన్స్లో కావచ్చు, మన ఆధార్కి లింక్ చేయడం కావచ్చు, ఎలా ఉంటుంది అనేది. అండ్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రూరల్ ఏరియాస్లో ఆర్గన్ డొనేషన్కి ఏమవుతుందంటే ఎక్విప్మెంట్స్ కరెక్ట్ లేకపోవడము అండ్ కరెక్ట్ ఫెసిలిటీస్ లేకపోవడం, దానివల్ల ఆర్గన్ డొనేషన్కి సరిగ్గా అవ్వట్లేదు అన్నట్టు. ఆ రూట్ లెవెల్ వరకు వెళ్ళి అప్డేట్స్ ఇవ్వడం ఒకటి ఇదంతా కూడా. అండ్ నేను ఐ వర్క్ యాజ్ ఏ అనలిస్ట్గా పనిచేస్తున్నాను నేను ఇక్కడ ఆర్గన్ డొనేషన్ రిలేటెడ్గా. ఎంతమంది ఆర్గన్స్ అంటే ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే ఒక మిలియన్లో ఒక 0.5% కూడా ఇక్కడ ఇవ్వరండి మన ఇండియాలో. వేరే యూఎస్లో మిలియన్కి వాళ్ళకున్న పాపులేషన్కి
ఐ మీన్ ఒక మిలియన్లో సమ్ 30 to 40 పీపుల్ ఆర్గన్ డొనేషన్ చేస్తారు, అంత తేడా ఉందన్నట్టు. సార్ అవేర్నెస్ ఎందుకు సార్ అంత బాగుంది అక్కడ? అంటే ఏంటి అక్కడ యూఎస్ పీపుల్ కూడా మన తెలుగు వాళ్ళు ఉంటారు అక్కడ, ఇంకా కల్చర్ ఎక్కువ, క్రౌడ్ ఎక్కువ, వాళ్ళంత ఫాస్ట్ గా ఎందుకు అంత అవేర్నెస్ క్రియేట్ చేసుకున్నారు? మీరు గమనించింది ఏంటి? సిస్టమ్ ఐ వుడ్ సే సిస్టమ్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆర్గన్ డొనేషన్ చేసే వాళ్ళకి నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత ఇప్పుడు లెట్స్ సే నేను ఆర్గన్ డొనేషన్కి సైన్ చేశాను అనుకుందాం, రిజిస్టర్ అవ్వాలని అనుకున్నాను. ఆ విషయం నేను వెళ్ళి ఇంట్లో చెప్పాలి, ఇంట్లో చెప్పి ఇంట్లో వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. అంటే పేరెంట్స్తో కానీ వైఫ్తో కానీ నేను ఆర్గన్ డొనేషన్ చేశాను, అది ఎంత పెద్ద కాజ్ అది, అండ్ నేను చనిపోయిన తర్వాత దట్ ఈస్ మై విష్, నా బాడీ పార్ట్స్ కూడా ఇవ్వండి అని వాళ్ళకి అంటే లైక్ నేను చనిపోయిన తర్వాత ఒక దేవుని నమ్మితే, ఆత్మ అని నమ్మితే నా ఆత్మ కూడా హ్యాపీగా ఉంటుంది మీరు ఆ పని చేస్తే అని చెప్పాలన్నట్టు. అలా కాకుండా చాలామంది ఏంటంటే చెప్పరు. సో ఇప్పుడు ఎవరో ఎందుకు, నేను ఉన్నానండి, నాకు ఐ మీన్ టు సే నేను చదువుకునేటప్పుడు, నేను బ్యాచిలర్స్ చేస్తున్న ఆ టైంలో చాలా సందర్భాలలో ఆర్గన్ డొనేషన్ చేస్తే మంచిది అనే విషయం అందరికీ తెలుసు. ఆర్గన్ డొనేషన్ చేస్తారా అంటే ఆర్గన్ డొనేషన్ చేయడం మంచిదని తెలుసు, చేయాలి అని తెలుసు, కానీ ఎలా చేయాలో తెలియదు ఇక్కడ ఇండియాలో. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. అండ్ చేసిన తర్వాత ఇంట్లో చెప్పాలంటే అలా ఎందుకు చేసావని పేరెంట్స్ అంటారని భయపడే వాళ్ళు ఉంటారు. అండ్ పేరెంట్స్కి చెప్పిన తర్వాత కూడా అంత సీరియస్గా చెప్పకపోవడం, ఈ విషయం జరిగిన తర్వాత ఐ కెనాట్ బ్లేమ్ ఫ్యామిలీస్, ఎందుకంటే వాళ్ళు ఒకవేళ మనిషి చనిపోతే ఆ ట్రామాలో ఉంటారు వాళ్ళు. బట్ ఆ టైంలో గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు గుర్తుపెట్టుకొని గవర్నమెంట్ అఫీషియల్స్కి లేదా కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి అప్డేట్ చేస్తే ఈ పార్ట్ జరిగితే ఏంటంటే వాళ్ళ లైఫ్కి ఒక మీనింగ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరు కొన్ని ఎన్జిఓస్ ఉన్నాయి మీకు కానీ సోనియా గారికి కానీ, అదంతా పక్కన పెడితే ఫస్ట్ విరాట్ ఫౌండేషన్ గురించి తెలుసుకోవాలండి. ఫస్ట్ అది ఎట్లా స్టార్ట్ అయింది, జర్నీ ఏంటి? విరాట్ ఫౌండేషన్ వి నేమ్డ్ ఇట్ ఆన్ అవర్ సన్ అండి. సో తన బర్త్డేకి స్టార్ట్ చేసాం, విరాట్ బర్త్డేకి స్టార్ట్ చేసాం అది. అండ్ ఇప్పుడు ఆర్గన్ డొనేషన్ కూడా విరాట్ ఫౌండేషన్, గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ అండ్ ఆర్గన్ డొనేషన్ రిలేటెడ్, ఇది కూడా విరాట్ ఫౌండేషన్ ద్వారానే. సో విరాట్ ఫౌండేషన్ ద్వారా ఏంటంటే నాకున్న బిజినెస్లో వచ్చిన ప్రాఫిట్స్ అనొచ్చు, లేకపోతే వాలంటరీగా మా అమౌంట్ తీసుకొని అవేర్నెస్ క్రియేట్ చేయడం కావచ్చు. అండ్ లైక్ లాస్ట్ 6 months ఐ విజిటెడ్ మల్టిపుల్ యూనివర్సిటీస్, కాలేజెస్ అండ్ కొన్ని క్యాంపెయిన్స్ రన్ చేసాం. అండ్ ఇప్పుడు ఎవరైనా ఆర్గన్ డొనేషన్ చేసిన వాళ్ళు ఉన్న దగ్గర అంటే వాళ్ళ 11th డేకి అక్కడికి వెళ్ళి అప్రిషియేటింగ్ దోస్ పీపుల్, లైక్ వాళ్ళు చేసింది చాలా పెద్ద ఎఫర్ట్ అని చెప్పడము. అండ్ ఒక వెరీ రీసెంట్లీ అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ అబ్బాయి చాలా చిన్న ఏజ్లో చనిపోయారు. సో చనిపోయిన దానికన్నా ఈ ఆర్గన్ డొనేషన్ చేసిన విషయాన్ని చాలా చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. సో విచ్ ఈస్ వెరీ గుడ్. సో అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది, మీరు ఆ రోజు నేను కార్నియా తను ఇచ్చేప్పుడు కూడా ఐ వాజ్ దేర్. సో అక్కడ మీరు వచ్చి అక్కడ ఉండి చూసుకున్నారు, పేరెంట్స్కి ధైర్యం చెప్పారు అని వాళ్ళు అప్రిషియేట్ చేశారు. అంటే ఈ బిజినెస్లో లాభాలు రావడము, వేరే పేరు రావడం, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ అండి. బట్ ఒక మనిషి చనిపోయాడు, తన పార్ట్స్ తీసుకొచ్చి వేరే మనిషికి ఇంకొకరు పెట్టారు, ఆ పార్ట్స్ వాళ్ళకి పనిచేస్తున్నాయి అంటే వాళ్ళు వరల్డ్ని చూడగలుగుతున్నారు, లేదా ఏమైనా పార్ట్స్ ఆ బాడీ పార్ట్స్ వీళ్ళకి వచ్చేసి వాళ్ళు మంచి ఫ్రూట్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు అంటే ఆ హ్యాపీనెస్ అంటే దట్ ఈస్ మోర్ దాన్ ఆల్ దిస్ మనీ అండ్ ఆల్. ఇప్పుడు మీరు చెప్తుంటేనే హ్యాపీనెస్ వస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తుంటాం సార్, ఎక్కడైనా ఛానల్స్ లో ఎవరికైనా ఒక చిన్న యాక్సిడెంట్ అయిందంటే, చిన్న వయసు యాక్సిడెంట్ అయింది, వెంటనే హార్ట్ డొనేట్ చేస్తున్నారు, ఫాస్ట్ గా వెళ్ళిపోతారు హాస్పిటల్స్ నుంచి, అందరూ నుంచుని కళ్ళు మూసుకుని వాళ్ళందరికీ ఓం శాంతి అని చెప్తుంటారు. అది మనకి రక్త సంబంధం కాదు, మనకేం రిలేటివ్ కాదు, కానీ ఒక మంచి పని జరిగిందని అందరూ హ్యాపీగా అనుకుంటూ ఉంటాం. మీరు చెప్తుంటే నిజంగా మనం చెయ్యొచ్చు, మనం చెయ్యాలి, అవేర్నెస్ రావాలి అని అనిపిస్తుంది. అండ్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది సార్ ఈ డొనేషన్, ఆర్గాన్స్ డొనేషన్? గవర్నమెంట్ దగ్గర నుండి హెల్ప్ఫుల్ ఉన్నారండి, గవర్నమెంట్ దగ్గర నుండి హెల్ప్ఫుల్ ఉన్నారు. ఇర్రెస్పెక్టివ్ విత్ ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని కాకుండా ఐ మెట్ మల్టిపుల్ పీపుల్, ఐ మెట్ మల్టిపుల్ డాక్టర్స్. చాలా అంటే లైక్ ఎవ్రీ వన్ అప్రిషియేటెడ్, ఎవ్రీ వన్ ఈజ్ సపోర్టింగ్. అండ్ ఇప్పుడు నేను విరాట్ ఫౌండేషన్ ద్వారా ఇంకా ఐ వాంట్ టు రీచ్ మెనీ పీపుల్, ఎస్పెషల్లీ యూత్ ఏంటంటే చాలా సైన్ చేస్తున్నారు, అంటే వాళ్ళ పేరెంట్స్తో చెప్పడము, మేమే కాదు. అండ్ వెరీ రీసెంట్లీ నేను ఫార్మ్స్ తీసుకొని వచ్చి వెన్ ఐఎమ్ ఆస్కింగ్ దెమ్ టు సైన్, వాళ్ళు సైన్ చేయడంతో పాటు సార్ నేను ఒక 2 ఫార్మ్స్ తీసుకెళ్తాను, మా పేరెంట్స్తో చేపిస్తాను, నాకు కొన్ని ఫార్మ్స్ ఇవ్వండి అట్లా అంటే ఐ రియలీ ఫెల్ట్ హ్యాపీ. అండ్ విత్ ఇన్ లాస్ట్ 6 months సమ్ 2500 to 3000 members రిజిస్టర్ అయ్యారండి ఆర్గన్ డొనేషన్ చేయడానికి. ఓకే, సూపర్ సూపర్, దిస్ ఇస్ ద బెస్ట్ అచీవ్మెంట్ యాక్చువల్లీ. ఎన్ని కోట్లు సంపాదించినా ఈ ఆనందం రాదు కదా అందులో. ఐ మీన్ లైక్ ఏదో ఒక బాడీ పార్ట్ ఒక మనిషికి యూజ్ అయితే దట్స్ అ బ్లెస్సింగ్ ఐ ఫీల్. కానీ ఆ ప్రాసెస్ మొత్తానికి కమ్యూనికేట్ చేయడం చాలా స్ట్రెస్ తో కూడుకున్నటువంటి విషయం. ఫ్యామిలీని బేర్ చేయాలి, ఆ పర్సన్స్ తో కమ్యూనికేట్ చేయాలి, చాలా పేషెన్సీ ఉండాలి, మీ టైం మొత్తం ఇక్కడే పెట్టాలి. టైం పెట్టాలి. కాకపోతే నేను ఏమంటున్నానంటే దిస్ ఇస్ లైక్
ఇది ఒక పెద్ద కాజ్ అని అనుకుంటున్నాను. అంటే వేరే ఇప్పుడు ఒక పని చేస్తే ఒక 10 రూపాయలు వస్తాయి, ఒక పని చేస్తే కొంచెం పేరు వస్తుంది, బట్ దిస్ ఈజ్ బియాండ్ దట్. సో రేపు పొద్దున నేను లేనప్పుడు నేను చనిపోయే ముందు ఇఫ్ సమ్మన్ ఆస్క్ మీ హౌ నన్ను ఎట్లా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఆర్గాన్ డొనేషన్ అవేర్నెస్ క్రియేట్ చేసిన అతను అని గుర్తుపెట్టుకుంటే చాలు. నాట్ ద బిజినెస్, నాట్ దిస్ మనీ అండ్ ఆల్. సూపర్ చాలా. సో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు? నేను ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఐ వాంట్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ దిస్. అండ్ ఇంకా నాట్ ఓన్లీ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్, ఐ వాంట్ టు రీచ్ మల్టిపుల్ స్టేట్స్కి వెళ్ళి అండ్ అన్ని హాస్పిటల్స్లో అండ్ చాలామందికి రీచ్ అయ్యి ఆర్గాన్ డొనేషన్ ఇది ఎంత పెద్ద కాజ్, ఇది ఈ అవేర్నెస్కి ఏం క్వశ్చన్స్ ఉన్నా విరాట్ ఫౌండేషన్ ఈజ్ దేర్. ఎలా ప్లెడ్జ్ చేయాలి, దీని రిలేటెడ్ ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా సరే వీఆర్ దేర్ టు హెల్ప్ యూ అవుట్. అండ్ యూ కెన్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, యూ కెన్ డైరెక్ట్లీ ఇన్బాక్స్ మీ ఇన్ ద ఇన్స్టా అండ్ ఆల్. ఓకే. సో యాజ్ ఐ టోల్డ్ యూ, నన్ను అలా గుర్తుపెట్టుకోవాలని అనుకుంటున్నా. తప్పకుండా గుర్తుపెట్టుకుంటారు అనిపిస్తుంది. ఎందుకంటే తర్వాత వాట్ నెక్స్ట్ అంటే యష్ అంటే ఏంటి అనేది ఈ బిజినెస్ మ్యాగ్నెట్గా కాకుండా ఒక మంచి కాస్ట్తో ఈ ఆర్గాన్స్ డొనేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మీరు గుర్తుంటారు. ఐ విష్. ఇప్పుడు చిరంజీవి గారు ఎట్లా గుర్తొస్తున్నారు అట్లా కంపేర్ చేయొద్దు, బట్ ఒక మంచి కాజ్ కోసం ట్రై చేస్తున్నారు. మీరు గవర్నమెంట్ తో మాట్లాడుతున్నారు, మీరు చక్కగా వెల్ సెటిల్ ఫ్యామిలీ, బిజినెస్ చేసుకుంటున్నారు. ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, కానీ సోషల్ సర్వీస్ వైపు ఒక విరాట్ ఫౌండేషన్ అంటూ స్టార్ట్ చేసి ఇట్లా ముందుకు తీసుకెళ్లే ఒక కాజ్ ఉంది కదా, అందరూ అప్రిషియేట్ చేసే విషయం. మీరు నెక్స్ట్ ఆ కోణంలో చూస్తారనిపిస్తుంది, యష్ని కొంచెం డిఫరెంట్ గా చూస్తాం అనిపిస్తుంది. నేను అదే కోరుకుంటున్నా, అలా చూడాలని. అండ్ ఐఎమ్ రెడీ టు స్పెండ్ మై టైమ్ ఫర్ దిస్. సో అండ్ ఎవరైతే ఈ ఇంటర్వ్యూ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆర్గాన్ డొనేషన్ గురించి ఆలోచించి దానికి ప్లెడ్జ్ చేసి గవర్నమెంట్ వెబ్సైట్స్లో కావచ్చు, మా వెబ్సైట్లో కావచ్చు రిజిస్టర్ అయ్యి ఎనీవేర్ ఎక్కడ ఎవరైనా చనిపోయినప్పుడు తెలియని వాళ్ళు ఉంటారు, కొంచెం చదువులేని వాళ్ళు ఉంటారు, దీని ప్రాసెస్ అర్థం కాని వాళ్ళు ఉంటారు. ఒకరికొకరు ఎడ్యుకేట్ చేసుకొని అంటే లైక్ ఇట్స్ నాట్ అబౌట్ మీరే ప్లెడ్జ్ చేయాలని కాదు, మీరు వేరే వాళ్ళని ఎడ్యుకేట్ చేసి అలా స్ప్రెడ్ చేసి వన్ ఫైన్ డే మన ఇండియా మొత్తంలో కూడా బ్లైండ్ పీపుల్ లేకుండా ఉండాలనేది విల్ విష్ ఫర్ దాట్. ఓకే. ఒక క్రింజ్ క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్ యాక్చువల్లీ. సార్ ఇప్పటి వరకు ఇన్ని బిజినెస్ లో ఎంత సంపాదించుంటారు సార్? అంటే నేను జిఎస్టీ వాళ్ళకి ఎలా కడుతున్నారు కాబట్టి పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఎన్ని క్రోస్ చూస్తుంటారు మీరు మీ కళ్ళ ముందు? ఆ నెంబర్ ఏం గుర్తులేదు కానీ అంటే నాకు కావాల్సింది నాకు ఒక నెక్స్ట్ 2 generations కావాల్సినంత. అండ్ ఐ డోంట్ నో, నాకు ఇంకా కాకపోతే ఇంకెంత సంపాదిస్తారని అడగండి. ఐ విల్ సే ద టార్గెట్ ఈస్ బిగ్. చాలు, నాకు తమిళ వచ్చేసింది. 2 generations అంటే నార్మల్ విషయం సార్. అంటే ఎంత సంపాదించిన, ఎలా బతకాలన్నది కూడా ఇంపార్టెంట్. ఎలా బ్రతకాలి ఇప్పుడు అదే కదా సార్ చూపిస్తున్నారు మీరు డొనేషన్ తో. మేబీ ఐ విల్ గివ్ దిస్ ఫార్వర్డ్ టు మై నెక్స్ట్ జనరేషన్. నాట్ మనీ బట్ దిస్ థింగ్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ యష్ గారు. నేను హార్ట్లో చెప్తా, అంటే నాకు తెలిసిన పర్సన్గా వెరీ స్వీట్ పర్సన్. ఎప్పుడు కలిసిన అదే కూలెస్ట్ పాజిటివ్ వైబ్స్ ఉంటుంది, కానీ మీతో ఉన్నప్పుడు ప్రతి నిమిషం చాలా వాల్యుబుల్ యాక్చువల్లీ. చాలా సంవత్సరాల తర్వాత నాకు ఒక ఇంటరాక్షన్ ఇచ్చారు. అండ్ సోనియా గారు, మీరు వెరీ క్లోజ్ టు మీ, ఎప్పుడు కాల్స్ చేసినా నాకు అదే వార్మ్ వెల్కమ్ చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళు బాగుండాలి, ఎందుకంటే నేను సోనియా గారు కూడా ఎప్పుడు చెప్తుంటా, మీరు బాగుంటే ఒక 4 బాగుండేలా చేస్తారు మీరు అని చెప్పి. సో మీరు కూడా అదే జర్నీలో ఉన్నారు కాబట్టి, సో ఇప్పుడు స్టార్ట్ చేసింది మాత్రం నాట్ ఏ కమర్షియల్ వే, చాలా మందికి మోటివేట్ చేస్తున్నారండి. సో ఈ విరాట్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి హెల్ప్ అవ్వాలి, అందరూ అవయవదానం చేయాలని మనస్ఫూర్తిగా నేను కూడా సుమన్ టీవీ నుంచి కోరుకుంటున్నాను. అండ్ ఐ ఆల్సో ఆస్క్ యూ, ఇఫ్ ఎనీవన్ ఆఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, ఐ వాంట్ యూ టు సైన్ ఆన్ ద రిజిస్టర్, ఐ వాంట్ యూ టు సైన్ ద ఆర్గాన్ డొనేషన్ ఫామ్ ఆల్సో. తీసుకొచ్చారు కదా సార్, ఇక్కడ మొత్తం మా నుంచే స్టార్ట్ చేసేస్తున్నారు. సో మేము కూడా రెడీగా ఉన్నాము, మీరు ఎప్పుడు వచ్చి ఎక్కడ సైన్ చేయమంటే అక్కడ సైన్ చేసేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ డూయింగ్ దిస్. అండ్ ఆల్సో మీకు ఆర్గాన్ డొనేషన్ రిలేటెడ్గా ఎనీ టైం ఎక్కడికి రమ్మని వస్తా. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా మా సుమన్ టీవీ ఆడియన్స్కి చెప్పేసండి, ఏం చెప్తారు రిగార్డింగ్ ద ఆర్గాన్ డొనేషన్ థింగ్? ప్లీజ్ క్రియేట్ అవేర్నెస్. మీకు మీ చుట్టుపక్కల వాళ్ళకి కావచ్చు, మీరు అందరూ కూడా ఫామ్ సైన్ చేయండి, రిజిస్టర్ అవ్వండి ఆర్గాన్ డొనేషన్కి. దిస్ ఇస్ నథింగ్ హార్మ్ ఇన్ ఇట్. సో దట్స్ అ వెరీ బిగ్ కాజ్. All you will get is only the blessings. Okay. All the very best. Keep rocking like this. Thank you Sonia garu. Yes. Bye. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.